ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మరి దేవుడు ప్రతిరోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఎంతగానో బలపరుస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అదేవిధంగా ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి వాగ్దానం అనేకరికి షేర్ చేయండి. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని మనసారా కోరుకుంటున్నాం. వాగ్దానం చూసుకుందామా. కీర్తనలు 112 అధ్యాయం 1వ వచనం 2వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువారు ధన్యులు. వారి సతతిని భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. హల్లెలూయా. చూడండి, దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో కదండి, దేవుడు ఏం చేస్తాడంట అండి, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించే విధంగా చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా అండి, మనం ఎప్పుడైతే దేవుని భయం కలిగి భక్తి కలిగి ఉంటామో దేవుడు అధికంగా మనని ఆశీర్వదిస్తాడంట అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఆయన భయభక్తులు గల లేరేమో ఇప్పుడు వరకు, మరి దేవుడు ఏమంటుంది, ఈ రోజు నా భయభక్తులు కలిగి ఉండండి, అదేవిధంగా నా ఆజ్ఞను మీరు గైక్కొనండి. మరి ఇంకేమంటుండు, వారు సతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. మీ సతతి ఏమవుతుందంట అండి, భూమి మీద బలవంతులుగా చేస్తాడంట అండి. ఈరోజు నువ్వు బలహీనులు ఉన్నారు అనుకుంటున్నారా మీ పిల్లలు, మీ వంశము? దేవుడు బలపరచబోతుంది, స్థిరపరచబోతుందండి. అదేవిధంగా యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అంట. హల్లెలూయా. మీ వంశపు వారు ఏమవుతారంట అండి, దీవనకరంగా మార్చబోతున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈరోజు మీరు ప్రార్థించుకోండి, దేవా ఈరోజు మీతోనే మాట్లాడుతుండండి, మీ కుటుంబం దేవుని భయభక్తుల్లో ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినప్పుడు ఆనందింప చేస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఆనందింప చేయడమే కాదు, మీ వంశము బలవంతులుగా దేవుడు చేస్తాడంట అండి. మీ వంశాన్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడంట, దీవెనకరంగా మారుస్తాడంట. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈరోజు ఎంతవరకు మరి బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, నా కుటుంబం దీవెనకరంగా లేదు, నా వంశం దీవెనకరంగా లేదు, ఆశీర్వదింపబడలేదు అని అనుకుంటున్నారా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞను మీరు మరి ఆచరించండి, ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతం జరిగించబోతుందండి. చూడండి, మరి ఎప్పుడైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి దావీదు, ప్రార్థించుకున్నప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు, వెంబడించినప్పుడు నిజంగా తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించండి. ఈరోజు మీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదింపబోతున్నాడు. మీ సమస్యలు అన్నిటి నుంచి విడుదల కలుగ చేయబోతున్నాడు. మీకున్న ఆవేదన అన్నిటి నుంచి తొలగించబోతున్నాండి. మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతుంది. కాబట్టి మనందరం కలిసి దేవుని ఆజ్ఞకి లోబడదామండి. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మీ భవిష్యత్తుని అన్ని విషయంలో దేవుడు కార్యాలు జరిగించబోతుంది. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి, ధైర్యం తెచ్చుకొని ఉండండి. ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడునుగా. కామెంట్ ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభు, ఎంతమంది ఈ రోజు నైనా బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చూడును గాక, గొప్ప ఆశ్చర్యం జరిగించండి. ఆ మేలు జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ప్రభా శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక. వారి కుటుంబంలో ప్రతి అవసరాలు తీర్చండి, ప్రతి బంధకాలు తెంచివేయండి. ప్రభా నైనా నువ్వే సహాయం దయచండి. గర్భఫలం గర్భాన్ని తెరవండి. ప్రభా వారి దేవా సంతానము అభివృద్ధి చేయండి. ప్రభా నైనా నువ్వే సహాయం దయచేయండి. ప్రభా ఎవరికైతే ఏ లోపాలు ఉన్నాయో సరిచేయండి. ప్రభా ప్రతి ఆటంకాలు తొలగించండి. అమాస పుణ్యం పౌర్ణికేశ మంత్రశక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులను చూపించండి. నేను ఆ దేవా గర్భఫలం తెరవబడును గాక. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు నుంచి విడిపించండి. ప్రభా మీరే కార్యం చేయండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే వారి సంవత్సరం అంత సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దయచేయండి. నీ యొక్క ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వండి. ప్రభా నీ దీవెన ఇవ్వండి. ప్రభా ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి. ప్రభా మీరే కార్యం చేయండి. స్కూల్, కాలేజ్, జాబ్ రాకలు, ప్రయాణంలో తోడుగా ఉండండి. ప్రభా ఎంతమంది స్కూల్ ఫీజులు కట్టలేక, దేవా ఇంట్లో పరిస్థితులు బాగాలేక, రెంట్స్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వారందరూ మీ జ్ఞాపకం చేసుకొని వారి జీవితాన్ని కట్టండి. వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి. శాంతి సమాధానం నెమ్మదిని కలిగచేయండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి. ప్రభా ప్రతి శోధన వేదన నుంచి కొట్టివేయండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించే దేవుడు వేసియా. ప్రతి కుటుంబంలో నేను వారి లైఫ్ సెట్ చేయండి. శాంతి సమాధానం నెమ్మది దయచే, తాగుడు వ్యసనాలు బానిసత్వం నుంచి విడిపించండి. ప్రభా అమాస పుణ్యం మంత్రశక్తులు పనిచేస్తున్నారు వారి జీవితంలో. ఆ బంధింపబడిన కట్టల నుంచి విడిపింపబడును గాక. నేను ఎంతో మంది హృదయాలు నలిగిపోయి ఉన్నాయేమో, ఈరోజు నన్ను కృంగిపోయి ఉన్నారేమో. వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నువ్వే సహాయం దయచేసి ప్రతి ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించి రక్షణ భాగ్యం దయచేయండి. నాయనా దేవా ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకోలేక, నీ సన్నిధికి వెళ్ళలేక, వాక్యం చదువుకోలేక స్థిరత్వం లేరో వాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం లోతులు వాళ్ళు తీసుకువెళ్ళండి. ప్రభా నువ్వే సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను.